ఏంటి? బొబ్బర్లతో వడలా? అవునండి. మీరు విన్నది నిజమే. నేను రీసెంట్‌గా బొబ్బర్లతో వడలు చేశాను. చూసేయండి. ముందుగా మన దగ్గరున్న బొబ్బర్లని ఈ విధంగా తీసుకొని 1 కప్ గానీ, 2 కప్స్ గానీ నానబెట్టేసుకోవాలి. ఒక 6 అవర్స్ తర్వాత ఇలా గ్రైండ్ చేసేసుకోండి. దాంట్లో మనం కొద్దిగా కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, పసుపు, సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. నిజం చెప్తున్నానండి. ఈ వడల్లో శనగపిండి ఏమీ కలపట్లేదు మనం. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మీరు బియ్యపిండి వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. కంప్లీట్‌గా ఆప్షనల్. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని వేడైందాకుండి బొబ్బర్లని ఈ విధంగా సైజులో తీసుకుని శనగపప్పులను పైన పెట్టుకుని వేసేసుకోవడమే. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న శనగపప్పుల పైన ఈ వడను పెట్టేయాలి. ఒక సైడ్ పెట్టుకోండి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో పెట్టుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటుందని ఫీలింగ్ వస్తుంది. సో మీరు యూస్ చేయొచ్చు, లేకపోతే లేదు. సో ఫైనల్‌గా వడలైతే ఇలా అయినాయి.